ఫ్రెండ్స్ నిన్న ఒక రీల్ పెడితే నిజంగా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు అందరూ, కామెంట్స్ కానీ అది కానీ హెయిర్ గురించి. యాక్చువల్లీ జగతికి హెయిర్ ఎందుకు తీయాలనుకుంటున్నాం అనంటే, జస్ట్ ఒక్కసారి ఇట్లా కోంబుతో ఇట్లా అనగానే చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నేను చూపి అవి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా అంటే, ఇది మా అమ్మ చిన్నప్పుడు ఇది పెట్టేది అనమాట. మాకు ఒక్క పేర్లు ఉండేటివి కాదు. ఈమెకి ఎన్ని క్రీమ్స్ పెట్టినా ఎంత ఏం చేసినా కూడా పేర్లు చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి. అసలు ఇన్ని గనం వస్తున్నాయి. విలేజ్ వెళ్ళి వచ్చినాము, ఇంకా ఎక్కువ అయినాయి. ఒకసారి ఈమె హెయిర్ చూపి పెయిన్లు ఉన్నాయి. ఈపి చూడండి ఎట్లుందో, చాలా ఉంది. దీనికోసమనే నేను బేబీ కటింగ్ కాదు, ఏకంగా గుండె చేపిద్దామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను వాడని ప్రయోగం లేదు అసలు. ఫస్ట్ ఈ ఏపీ ఎట్లా క్లియర్ అవుతుంది అంటే కథం చూద్దాం. ఇప్పుడు తక్కువ వస్తున్నాయి కానీ ఇందాక ఫుల్ వచ్చినాయి ఇందాక. సో దీనికి మీకు తెలిసిన సొల్యూషన్స్ ఏమైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి. చాలా వరకు క్రీమ్స్, షాంపూస్ అన్ని యూజ్ చేసిన, వేరే వేరే పెడుతుంది. మీకు తెలిసింది ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. పెయిన్లు అంటే దాంతో దూస్తే పోతున్నాయిలే కానీ ఈపీ అసలు జస్ట్ ఈపీ ఎట్లా పోవాలో పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, పోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి. ఈమె వల్ల మాకు కూడా అవుతుంది. చిన్నదానికి కూడా, చిన్న బేబీకి కూడా, మయూకు కూడా వచ్చేస్తున్నాయి పేర్లు. జగత్ ఎట్లా నీకు గుండు చేద్దామా మరి? వద్దా? బేబీ కటింగ్ చేసినా అవుతుంది నానా. గుండు అది పోవట్లేగా అమ్మాయి. గుండు చేసిన తర్వాత బేబీ కటింగ్ వస్తుంది నీకు, ఫాస్ట్ గానే పెరుగుతాయి కదా హెయిర్. పాపం ఎవ్రీడే ఇదే అవుతుంటది పొద్దున్నే స్కూల్ టైంలో. నైట్ వరకు పెయిన్లు గోకు పెడుతుందా? అగో అట్లా గోకుతూనే ఉంటారు. ఇది చూసేసరికి నాకేమో గుండు చేయాలనిపిస్తుంది, ఒక దిక్కేమో బేబీ కటింగ్ అనిపిస్తుంది. ఏం అర్థమవుతలేదు పాపం జగతి. కదా జగతి, తీసేద్దామా హెయిర్ మరి? నీకు తీసేద్దాం నాన్న. ఇప్పుడు నువ్వు కూడా లావ్ అవుతావు, ఇంత హెయిర్ ఎందుకు నాన్న నీకు? ఇగో నిన్న వీడియోకి చాలా మంది కామెంట్స్ చేసిర్రు. కొందరేమో తీయమంటున్నారు, కొందరేమో వద్దంటున్నారు. కొందరేమో బాగుంది లాంగ్ హెయిర్ అంటున్నారు, కానీ ఈమెకేమో ఇట్లా ఉంది ప్రాబ్లం. అయినా జగతికి ఫాస్ట్గా వస్తుంది హెయిర్, చెల్లికే రాదు. మయూకనైతే ఇంతవరకు జుట్లతో చూడలే నేను.